హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసేయండి. ఈ నడుం దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా అయితే ఉండాలి కుట్టు అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, మొత్తం బ్లౌజ్ అంతా అలాగే గమ్ పెట్టి జాయిన్ చేశాను, ఓన్లీ హ్యాండ్స్ తప్ప. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలండి, చూస్తున్నారు కదా. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా, అంతే. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా ఉండాలి డాట్ అనేది, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా, ఓకేనా. మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, చూసారు కదా ఇలాగా. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. కింద లైనింగ్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ పెట్టండి. తర్వాత కొలతలతో కట్ చేసిన లైనింగ్ క్లాత్, తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పెట్టేసుకోండి. ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదంతా కూడా కలిపి జాయిన్ చేసుకుందాం. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే, ఇలాగా అంతేనండి. అంటే నేను ఓవర్లాక్ చేద్దామని చెప్పేసి మొత్తం కలిపేసి కుట్టేశాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏ షేప్ ఎక్కడికి వస్తుంది ఈజీగా అర్థమైపోతుంది. అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, నేను ఇంకా ఓవర్లాక్ చేసేస్తాను. ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇంకా ఓవర్లాక్ చేసిన తర్వాత ఎడమ చేతి వైపు కాజా పట్టి వస్తుందండి, కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి వస్తుంది. ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఒక టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వేసేసుకోండి. ఇలా ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్, ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు, ఓకేనా. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రం వేయకండి, పాడైపోతుంది, పీలుకుపోతుంది అన్నమాట. నాకు వెడల్పు సరిపోవట్లేదు, అదే చెక్ చేస్తున్నాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. 3 ఇంచులు అయితే సరిపోతుందండి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఇంకో పక్క నుంచి ఇంకో కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో అని, ఓకేనా.
ఇప్పుడు నేను 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. కొంచెం పొడుగు ఎక్కువైతే నేను డాట్ వేసుకుంటున్నాను, చూసారు కదా. ఇక డాట్ వచ్చిన చోట లైనింగ్ క్లాత్ని ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి, సరిపోతుంది. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి, అంతే. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి అయితే వెళ్ళిపోవాలండి. ఇది మొత్తం డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు చెక్ చేసుకుని కరెక్ట్గానే వస్తుంది. మనం ఏమి అడ్జస్ట్మెంట్ అంతా కూడా కరెక్ట్గా చేసాం కదా, అంతా కరెక్ట్గానే వస్తుంది, చూసారా. అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందో చూసుకుని మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టుకుని మిగతాది కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసుకోండి. నేను కటింగ్లో చెప్తానే ఉంటాను, ఈ కూర ఉన్న క్లాత్ మనకి నడుము దగ్గర పట్టి అతకడానికి యూజ్ అవుతుంది. ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపు పార్ట్ పైన అలా పెట్టేసుకుని 2 చోట్ల డాట్లు వచ్చిన 2 చోట్ల కూడా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. పైకి ఎత్తినట్టు రాదనమాట. ఇది కూడా అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం ఉండాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా. ఇటు సైడ్ కూడా అంతే. ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి. నెక్ ఒకసారి చెక్ చేస్తున్నాను, ఎందుకు డౌట్ వచ్చి, నాకైతే కరెక్ట్గానే వచ్చిందిలేండి. ఇప్పుడు షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా పట్టుకుని స్ట్రేట్గా కుట్టు వేయండి. మళ్ళీ రెండో కుట్టు వేసినప్పుడు నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ స్టిచ్ వేస్తే భుజాలు జారవు, ఉబ్బెత్తుగా రాదు. ఇక్కడ చూడండి, ఇలా రెండో కుట్టు వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ అనమాట. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ క్లాత్ తోటి అయితే పైపింగ్ వేస్తున్నాను. దీనికోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి. తీసుకుని ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయింట్లు చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు, అంటే ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అంతా కట్ చేసుకుని 1 ఇంచు వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి చక్కగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా. నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదంతా అంతే, చక్కగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాము ముందుగానే, అంటే ఏమి లేదు, హ్యాండ్లు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని తిప్పేసుకుంటామే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటామే. ఎప్పుడైనా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఫస్ట్ మన వైపుకి తర్వాత అవతల వైపుకి స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా అంతే, సేమ్. రెండో హ్యాండ్ కూడా అలాగే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక వైపుకి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్.
ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. ఇక్కడ ఏమన్నా ఫోల్డింగ్ అలా పడితే కొంచెం నీట్గా చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, ఇంకో స్టిచ్ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజు, నడుము లూజు ఆ రెండింటిని కూడా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఈ సైడ్ కూడా అంతే, సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు రెండో వైపు కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగా ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. అంతేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసే ముందు ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఒకసారి మీరు కూడా